ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమః. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ, మరి ఎవరైతే ఒక స్త్రీ ఒక పురుషుడు వధూవరులుగా వివాహానికి సంసిద్ధమై ఉంటారో, వివాహం అయినటువంటి వారందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపాలే. అంటే అర్ధాంగి అంటారు భార్యని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, వివాహము అనేటటువంటిది ఒకానొకప్పుడు సృష్టిని పెంపొందించుకోవడానికి మనకున్నటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగింటిని కూడా ప్రతి మనిషి కూడా అనుభవిస్తూ ఆచరిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని, మన ధర్మంలో ఋషులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చక్కగా వాటిల్ని అనుసరిస్తూ అవలంబిస్తూ కూడా సృష్టి ధర్మాన్ని నడుపుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చేసినాయి. ఒకప్పుడు వివాహాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు పురుషుడు స్త్రీ వీరి యొక్క ఇళ్లల్లో పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వివాహానికి ముహూర్త లగ్నాన్ని కూడా నిర్ణయించుకొని చక్కగా వివాహం సమయంలో మరి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వధూవరులు మంత్రం చదివేటటువంటి పురోహితాదులు ఎవరైతే ఉంటారో తెరచార కడతారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లము శిరస్సు మీద పెట్టుకునేటప్పుడు అది ఆ యొక్క తెరచాపు తీసినప్పుడు వారిద్దరూ ఒకరి నేత్రాలతో ఒకరు చక్కగా చూసుకునేటటువంటి సమయంలో కరెక్ట్గా ఆ మంత్రము భజంత్రీలు వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఏదో ఒక దైవాన్ని స్వరూపంగా మనం భావించాలి. దైవస్వరూపులే అతిథులుగా వస్తారు. వారందరూ కూడా అక్షతలు వేసేటటువంటి సమయము, హరిద్రాక్షతలు, పసుపు, దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ఇవన్నీ కూడా ఆవరించి ఉంటాయి ఆ ప్రదేశాన్ని, వివాహం జరిగేటటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని. వారందరూ కూడా ఆశీర్వదిస్తారు. తదాస్తు, బ్రాహ్మడు చదివే మంత్రాన్ని తదాస్తు 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 అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వివాహాన్ని ఆచరించాలంటే, ఒక వివాహం చెయ్యాలంటే ముందు తతంగం చాలా చాలా ఘోరంగా తయారైపోయింది. ఎందుకంటే నిత్య జీవితంలో మేము ఎంతోమందికి చూస్తూ ఉంటాము పొంతనలు, వధూవర పొంతనలు. అదే శాస్త్రరీత్యా జరుగుతోంది. తల్లిదండ్రులు ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు అదే పద్ధతుల్ని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చదువు మరి ఒక స్థాయిలో చదువు చదివేసరికి మన శాస్త్ర ధర్మం మీద ఎటువంటి అవగాహన లేక, అట్లాగే కొంతమంది అయితే కనుక శాస్త్రంతో పని లేదు, పెళ్ళి చేసుకుంటేనే కాపురం చేయాలా, పెళ్ళి చేసుకోకుండా కూడా ఇష్టమైనంత కాలము మేము కాపురం చేస్తాము, ఇష్టం లేకపోతే ఎవరికి వాళ్ళం విడిపోతాము అనేటటువంటి ఆ తత్వంతో, మానసిక స్థిరతత్వము లేకుండా చంచలత్వంతో వారు బుద్ధి విహీనులై చాలామంది మన యొక్క సనాతన ధర్మంలో కించపరుస్తూ, స్త్రీ పురుషులు ఇద్దరు అట్లాగే ఉన్నారండి. స్త్రీ కాదు పురుషుడు కాదు, ఇక్కడ వారి ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. మరి ఎవరి అవసరము, ఎవరి ఆలోచన ఏ విధంగా మారిందో తెలియదు. కానీ చదువు పాడు చేసిందంటే దాన్ని మనం ఎప్పుడూ కూడా ఎగిరి చేయకూడదండి. చదువు అనేటటువంటి ఒక విజ్ఞానము, ఒక జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. బుద్ధి అనేటటువంటిది తెలివితేటల్ని ప్రసాదిస్తుంది. కానీ మానసిక ఆలోచనలు మనిషిని పక్కదారి పట్టిస్తున్నాయి. వివాహానికి ముందు మరి తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ మనకి ఎన్నో మ్యాట్రిమోనీస్ వచ్చినాయి. అది కూడా వ్యాపారం అయిపోయింది. ఆ మ్యాట్రిమోనీస్లో ఏది మంచో ఏది చెడో ఎవరికీ తెలియదు. వీళ్ళ అమ్మాయికి ఎవరో ఒక అబ్బాయికి సంబంధం వస్తుంది. మరి సెట్ అవ్వాలంటే 10 సంబంధాలు తీసుకొస్తారు మ్యాట్రిమనీ. ఒకప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య అని అతను, అది బ్రాహ్మణుల్లో ఉండొచ్చు, వేరే కులస్తుల్లో కూడా ఉండి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూ ఎవరి గురించి అయినా తెలుసుకొని అప్పుడు వీళ్ళకి వాళ్ళకి సంబంధం కుదురుతుందా లేదా,
వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళకు ఉన్నటువంటి ధనాదులు, వీళ్ళకున్న పొలాలు, వీళ్ళకున్నటువంటి సాంప్రదాయాలకి వాళ్ళు తలతూగుతారా లేదా అనేటటువంటిది ముందే ఈ పెళ్ళిళ్ళ పేరయ్య, దాన్ని మనం ఇప్పుడు ఏజెంట్ అంటాము. కాబట్టి ఆయన చక్కగా చూసి మీ అమ్మాయికి లేకపోతే మీ అబ్బాయికి తగినటువంటి సంబంధం అండి, చక్కగా ఇచ్చి చెయ్యొచ్చు అని చెప్పి ముందు ఆయన ఓకే చేస్తాడు. ఆ యొక్క నమ్మకంతో చక్కగా ఇద్దరూ కూడా వధూవరుల తరపు కూర్చొని మాట్లాడుకొని వివాహాన్ని స్థిరపరచుకునేవాళ్ళు. ఇప్పుడు మ్యాట్రిమనీ, కంప్యూటర్ మన ఇంట్లోనే చూసుకుంటున్నారు. అబ్బాయి ఏం చదువుకున్నాడు, అమ్మాయి ఏం చదువుకుంది, వాళ్ళ పొడవు ఎంత, వాళ్ళ కలర్ ఏంటి, వాళ్ళ జీతం ఎంత, ముందు ధనము, జీతం. ఇక్కడ కుటుంబాన్ని విస్తరింపజేసేటటువంటి గ్రహము గురుగ్రహమే, ధనాన్ని గురించి చెప్పేటటువంటి గ్రహము గురుగ్రహమే. వీళ్ళిద్దరికీ వివాహాన్ని చేసి వాళ్ళిద్దరి వివాహం ద్వారా, సృష్టి ధర్మం ద్వారా, సంసార జీవితం ద్వారా సంతానాన్ని వృద్ధి చేసి కుటుంబ వంశాన్ని గోత్రాన్ని వృద్ధి చేసే గ్రహం కూడా గురువే. ఇవన్నీ వదిలేసి ఓన్లీ ధనకారకత్వం మాత్రమే పట్టుకొని స్త్రీ పురుషులిద్దరూ కూడా, ముఖ్యంగా స్త్రీలలో ఈ యొక్క వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు ఎక్కువైనాయని చెప్పి ఇప్పుడున్నటువంటి కాలమానంలో నేను చాలా చూస్తున్నానండి. అబ్బాయి నాకన్నా తక్కువగా చదువుకున్నాడు, అబ్బాయి జీతం నాకన్నా తక్కువగా ఉంది, కాబట్టి నాకు అబ్బాయి నచ్చలేదు. అబ్బాయిని చూడరు, అబ్బాయి జీతము, అబ్బాయి చదువు, ఈ ఊర్లో ఉన్నాడా, వేరే రాష్ట్రంలో ఉన్నాడా, వేరే దేశంలో ఉన్నారా, ఈ అబ్బాయి తర్వాత ఇంకో అబ్బాయి ఉన్నాడా, లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉన్నారా, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, స్థిరాస్తులు ఏమన్నా ఉన్నాయా, అట్లాగే తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఉన్నారా, వాళ్ళు లేకపోతే ఇంకా హ్యాపీ. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మానసిక వికార ఆలోచనలు ఇటు స్త్రీ మూర్తుల్లో ఎక్కువగా ఉన్నాయని మాకున్నటువంటి అనుభవంలో మేము చాలా చూస్తున్నామండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో స్త్రీల కన్నా పురుషుని యొక్క తల్లిదండ్రులే అధికమైపోయారు. పురుషులకి వివాహం చేయటానికే పెద్ద యజ్ఞంలా తయారైపోయింది. కాబట్టి వీరిరువురికి సంబంధించినటువంటి అమ్మాయికి దాదాపు 10 మంది అమ్మాయిల యొక్క పోర్ట్ఫోలియోస్ తీసుకోవటం, ఒక అబ్బాయి తరపు తల్లిదండ్రులు మా అబ్బాయికి సెట్ అవుతుందా లేదా అని చెప్పి చూడమని అడుగుతున్నప్పుడు మనసుకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వివాహం చేసేటటువంటి ప్రక్రియలో ముందుగా అబ్బాయి అమ్మాయి వీరిద్దరూ ఒకరికొకరు చూసుకోవటం కానీ, ఒకరికొకరు మాట్లాడుకొని వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలని కొంతవరకు చర్చించుకోవాలి. వారి యొక్క జీతభత్యాలు, ఉద్యోగాదులు, అట్లాగే పెళ్లి చేసుకున్న తర్వాత వారు అనుభవించేటటువంటి జీవితంలో విధి విశేషాల గురించి ముందు వీళ్ళిద్దరూ ఒక్క నిమిషం అన్నా, ఒక 5 నిమిషాలన్నా మాట్లాడుకొని అప్పుడు మాత్రమే తల్లిదండ్రులు వారి యొక్క జన్మజాతకాలను తీసుకొని మాలాంటి సిద్ధాంతుల దగ్గరికి కానీ, గురువుల దగ్గరికి కానీ తీసుకుని వచ్చి, ఏమండి మేము ఈ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, కాస్త వివాహానికి అనుకూలంగా ఉన్నారు, మరి వారి జన్మజాతకాలలో ఏదైనా దోషాలు ఉన్నాయా, వీరిరువురు కూడా కలిసి జీవించే అవకాశం ఉందా, అమ్మాయికి సౌభాగ్య యోగం ఉందా, సంతాన యోగం ఉందా, గృహంలో ఇమిడిపోయే అవకాశం ఉందా, అట్లాగే అబ్బాయి అమ్మాయి ఇరువురు కూడా కోపస్వభావుల, శాంత స్వభావుల, మరి వీరిరువురికి వివాహం చేస్తే కలిసి అనుకూలంగా ఉంటూ మరి 100 ఏళ్ల జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందా, ఇలాంటివి జాతకాల ద్వారా ఎన్నో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి 10 మంది జాతకాలు ఇచ్చేసి, ఒక అబ్బాయికి 10 మంది జాతకాల అమ్మాయిల్ని ఇచ్చేసి వాళ్ళని చూడమంటే ఈ పాయింట్స్లోనే వచ్చిందంతా. అష్టవిధ గుణమేళనము అని చెప్పి 8 పొంతనాలు చూస్తారు. 8 పొంతనాల్లో జీవితాంతము వీళ్ళు కలిసి ఉంటారని, సత్సంతానం ఉంటుందని ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పలేదు. జస్ట్ అదేంటంటే 8 పొంతనాల ద్వారా ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. ఓకే, వీళ్ళిద్దరికీ తారాబలం బాగుంది, వీళ్ళిద్దరికీ కూడా గ్రహమైత్రి సరిపోయింది. ఎందుకంటే అష్టవిధ గుణ పొంతనల్లో మనకి 8 రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి మరి గ్రహాలతో సంబంధం ఉంటూ ఉంటుంది. వర్ణకూటమి, వశ్యకూటమి, గ్రహమైత్రి, అట్లాగే నాడీ కూటమి. దీన్ని మించి మనకి ఇంకా 20 ఉన్నాయి. రజ్జు కూటమి, పక్షి కూటమి, అట్లాగే వాళ్ళిద్దరి యొక్క ఆయు కూటమి, వాళ్ళిద్దరి యొక్క గోత్రాలకు సంబంధించిన ఋషుల కూటమి, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూసుకోవాలి. అట్లాగే ఈ అబ్బాయి యొక్క లగ్నాధిపతి, ఈ అమ్మాయి యొక్క లగ్నాధిపతి, వీళ్ళ యొక్క రాస్యాధిపతులు, వాళ్ళ యొక్క నక్షత్రాధిపతులు, వీళ్ళు మిత్రుల శత్రువుల, ఇట్లా ఎంతో డెప్త్గా చూసి వాళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చండి, పర్వాలేదు. ఒకవేళ ఏదైనా ఇరువురి జాతకాలలో
దశల్లో కానీ అంతర్దశల్లో కానీ దోషాలున్నా కలవకపోతున్నా కాస్త వాటికి సంబంధించి కొంతమందికి ఏలినాటి శనులు జరుగుతాయి, కొంతమందికి అష్టమ శనులు జరుగుతాయి, అటు ఇటు వాళ్ళకి సంబంధించిన పర్సనల్గా మరి గ్రహదోష పరిహారాలు చేసి అప్పుడు వివాహానికి సమాయుక్తమై అప్పుడు ముందుకు వెళితే బాగుంటుందే. కానీ 10 మందిలో వీళ్ళకి 36 పాయింట్లు 30 పాయింట్లు వచ్చినాయి, 28 పాయింట్లు వచ్చినాయి, 32 పాయింట్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళకి పెళ్లి చేసేయచ్చు అనుకుంటే వీటిల్లో ఎక్కడో అక్కడ సమస్యాత్మకం. ఎందుకంటే వివాహం అనేటటువంటిది ఓన్లీ ఈ గుణకూటములే కాదండి, నవాంశ చక్రం ఉంటుంది, అక్కడ చూడాలి. కాబట్టి ఇవన్నీ ఎన్నో రకాలుగా తర్వాత మా బాధలు మేము పడతాం. ముందు వాళ్ళిద్దరికీ ఫస్ట్ స్టెప్పులో వాళ్ళిద్దరినీ కన్వీనియంట్గా చేసేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కలుగజేయాలి. వివాహ వ్యవస్థలో ఫస్ట్ ప్రిఫరెన్సు మనోఅభిప్రాయాలు వధూవరులకు మాత్రమే అప్పచెప్పాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా దాన్ని చేతిలోకి తీసుకోకూడదు. పెళ్లి చేయాలి, పెళ్లికి సంబంధించిన అక్షతలు వేయాలి, వాళ్ళిద్దరూ చక్కగా వధూవరులకి జీవితాన్ని అప్పచెప్పాలి. మరీ ఘోరమైన సమస్య విపత్తు వస్తేనే అటు తల్లిదండ్రులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళిద్దరిని ఓపికగా కూర్చోబెట్టి సమాయుక్తమై మీకు జరిగినటువంటి అనుభవాలు వారికి చెప్పి మంచి చెడుల్ని చెప్పి కలపడానికి ప్రయత్నం చేయాలే కానీ వాళ్ళకి అహంకార దర్పాలు ఉంటాయో లేవో తెలియదు. కానీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు నేను చూసిన అనుభవంలో చెప్తున్నానండి, తల్లిదండ్రులలో చాలా చాలా లోపాయకారమైనటువంటి యుగో ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి. పెళ్ళి చేసిన తర్వాత దాంపత్యంలో ముందు భార్యాభర్తలు 100% వాళ్ళిద్దరే గొడవపడ్డా తగువులు వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తిగా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా అన్నదమ్ములు వచ్చినా అక్క చెల్లెళ్ళు వచ్చినా బయటవాడు వచ్చినా సమస్య పెరగడమే కానీ తగ్గటం ఉండదు. కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒక స్త్రీకి సంబంధించి అంటే ఒక వధువుని వరుని చేతిలో పెడుతున్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ముందే ఆ అమ్మాయికి హితబోధ చేయాలి. వినకపోయినా సరే మీ ధర్మాల్ని మీరు వారికి చెప్పాలి. ఎన్ని సమస్యలు వచ్చినా చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు సమస్యలు అయితే ఏమీ లేవండి, ఎవరి యొక్క జీవితాలను వారు చక్కగా అనుభవిస్తున్నారు జీతభత్యాలతో. కాబట్టి తల్లిదండ్రులు కాస్త సంయమనంతో ఆలోచిస్తూ వధూవరులకి, అటు వధువు కావచ్చు ఇటు వరుడికి కావచ్చు, ఎవరి తల్లిదండ్రులు వారు ఒక స్త్రీని ఎలా చూసుకోవాలి, వివాహమైన తర్వాత ఏ సమయంలో ఎక్కడ తగ్గాలి, ఏ సమయంలో భార్యకి ఏ విధంగా కన్వీనియంట్గా మాట్లాడాలి, ఒకవేళ భార్య ఆవేశితమైతే కనుక భర్త ఏ విధంగా ఆ సమయానికి లొంగాలి, ఏ సమయంలో బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఏ సమయంలో తన యొక్క భార్యని సంతోషపెట్టాలి, ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు వాళ్ళకున్న అనుభవంతో చెప్పాలి. అట్లాగే వధువు యొక్క తల్లిదండ్రులు కూడా వివాహానికి ముందే, ఎందుకంటే కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త వ్యక్తితో కొత్త మనుషులతో మరి ఈ అమ్మాయి కూడా వాళ్ళతో కలిసి జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి 2 సంవత్సరాలు బట్టే ఉంటాయి, 20 సంవత్సరాలైనా కూడా అడ్జస్ట్ కాని వాళ్ళ జీవితాలు కూడా ఉన్నాయి, వాళ్ళ కర్మ ప్రారంధాలు అవన్నీ కూడా. కాబట్టి తల్లిదండ్రులు కూడా వధువుకి అమ్మ ఈ విధంగా భర్త శ్రీమన్నారాయణముడితో సమానము, కాబట్టి ఏ సమస్య భర్తకి సేవ చేసుకోవడంలోనే ఆనందం ఉంది, నీ ఉద్యోగ ధర్మం నువ్వు అనుసరిస్తూ ఉండాలి, భర్తకి కావలసినటువంటి అనుకూలతంగా నువ్వు ప్రవర్తించాలి. ఇట్లా ఎన్నో విషయాలు తల్లిదండ్రులు వాళ్ళ అనుభవంలో వాళ్ళు అనుభవించేసి 25 ఏళ్ళు ముందున్నప్పుడు ఆ అనుభవంతో రంగరించాలే. కానీ వాళ్ళ మధ్య సమస్య వస్తే కూతుర్ని తీసుకొచ్చేస్తారు, కొడుకుని దూరంగా వచ్చేసి అవసరమైతే రెండో పెళ్ళికి సిద్ధపడతారు, ఇటు సైడ్ చూస్తే విడాకులకి రెడీ అయిపోతారు. వితిన్ సెకండ్స్ రోజుల్లోనే వ్యవహారాలన్నీ కూడా మటుమాయం చేసేస్తున్నారు. కాబట్టి వివాహ వ్యవస్థలో ఈ యొక్క వధూవరుల యొక్క మైత్రి చాలా చాలా గొప్పది, దాన్ని ఆచరించాల్సిందే. సరైన గురువు ద్వారా ఆ యొక్క మైత్రిని సత్సంబంధాన్ని చక్కగా చూసుకొని 10 సంబంధాలు కాకుండా ఒక్క సంబంధము నచ్చినటువంటి సంబంధాన్ని గురువు దగ్గరికి తీసుకురండి. 10 సంబంధాలను తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి ఆ 10 సంబంధాల్లో మళ్ళీ 1-2 సంబంధాలు తర్వాత వాళ్ళిద్దరికీ నచ్చలేదనుకోండి, ఈ చూపించినవన్నీ వృధానే కదా. అందుకనే వాళ్ళిద్దరికి నచ్చినటువంటి ఒక్క సంబంధాన్ని గురువు దగ్గర పెట్టండి. ఆ గురువు చక్కగా చూసి నప్పకపోతే ఆ దోష పరిహారాలు చేసి ముందుకు వెళ్ళండి. వాళ్ళిద్దరే మానసికంగా నచ్చినప్పుడు చక్కగా వివాహం చెయ్యొచ్చండి. మానసికంగా నచ్చకుండా ముందు గ్రహాలని లేకపోతే పొంతనల్ని చూసుకుంటే వాళ్ళిద్దరూ దానికి కట్టుబడి ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ విధంగా వధూవరుల యొక్క పొంతనలో గ్రహాలు చాలా చాలా గొప్ప పాత్రను వహిస్తాయి. అందులో కుజదోషము, సర్పదోషము, రాహుకేతువుల యొక్క దోషము, స్త్రీ మాంగళ్య దోషము, అట్లాగే శుక్రదోషాలు, పితృదోషాలు, ఇలాంటివి ఎన్నో ఇమిడబడి ఉంటాయి.
ఇద్దరు వ్యక్తులు ఏకమై సంతానాన్ని కనాలంటే సంసార జీవితంలో ఎన్నో దోషాలను అధిగమించి వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక తాటిపైకి రావాలంటే కొంతమందికి 6 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి 16 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి జీవితాంతము పడుతూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వివాహం అయిన తర్వాత జీవితకాలము కలిసి ఉండటానికి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరో ఒకళ్ళు తగ్గుతూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దైవాన్ని కానీ, లేకపోతే యజ్ఞ యాగాదులను కానీ, అభిషేకాదులు కానీ, జపతపాదులు కానీ గురువుల్ని సంప్రదించి వారికి జరుగుతున్నటువంటి దశాంతరదశలు ఏంటి, గ్రహాల యొక్క ప్రతికూలతలు ఏ విధంగా తెలుసుకొని చక్కగా కౌన్సిలింగ్ ద్వారా, మోటివేషన్స్ ద్వారా ఇరువురు దాంపత్య పరంగా సుఖాలను అనుభవిస్తూ వెళ్తే ఆనందం ఉంటుందే కానీ లేనిపోని సైడ్ డైవర్షన్స్ తీసుకోవడం ద్వారా వారి జీవితం అంతా నరకప్రాయమే అని గుర్తుంచుకోవాలి. శుభమస్తు.